హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 1. సో ఈ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 1లో రివిటెడ్ జాయింట్స్ అండ్ వెల్డింగ్ జాయింట్స్లో రివిటెడ్ జాయింట్స్ యొక్క డిజైన్ ఎలా చేస్తాము, ఓకే, దాని యొక్క ఎఫిషియన్సీ, జాయింట్ ఏదైతే ఉందో రివిట్ జాయింట్, దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత, సో మ్యాక్సిమం ఫోర్స్ ఎంత ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇలా మనం ఒక బేసిక్ ప్రాబ్లం చూద్దాము. సో ముందు వీడియోలో అసలు రివిట్ జాయింట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రివిట్ జాయింట్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం ఈ రివిట్ జాయింట్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది చూద్దాము. సో దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అది మీరు క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్గా మీకు కావాల్సిన ఆ వీడియో డీటెయిల్స్ అండ్ బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈరోజు ఈ బేసిక్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, ఒక డబల్ రివిటెడ్, సో ఇవి డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. సో ల్యాబ్ జాయింట్ అంటే ఏంటి, ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిని ఇలాగ మనం ఒక జాయింట్ కింద రివిటింగ్ చేశారు, రెండు రివిట్స్ వేసి. ఓకే, సో ఈ ఫిగర్లో ఇచ్చారు అడాప్ట్స్ 20 mm రివిట్స్. సో దాని యొక్క రివిట్ సైజ్ ఎంత, సో దీని యొక్క సైజ్ ఎంత అంటే మనకి 20 mm. ఓకే, ఫైండ్ ది మ్యాక్సిమం ఫోర్స్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ది జాయింట్. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎంత ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయగలము, ఫస్ట్ది. రెండోది ఏంటి, ఫైండ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది జాయింట్. సో ఈ జాయింట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత కనుక్కోమంటున్నారు. టేక్ షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు 94.5 N/mm². సో షియర్ స్ట్రెస్ ఇచ్చారు. అండ్ టెన్జైల్ స్ట్రెస్ ఎంత ఇచ్చారు, 150 N/mm². అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఓకే 212.5 N/mm². అంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో దీనికి షీర్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెస్ ఎంత అంటే అంతవరకు అది క్యాపబుల్ అవ్వగలదు. అదే టెన్జైల్గా వచ్చినప్పుడు ఇంత, అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇంత. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఈ జాయింట్ యొక్క ఫోర్స్ మ్యాక్సిమం ఎంత ట్రాన్స్మిట్ చేయగలదు అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత. ఓకే, సో ఇప్పుడు మనం గివెన్ డేటా అనేది రాసుకుందాము. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇవి మనకు తెలిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఈ వెల్డింగ్ ప్లేట్ ఏదైతే ఉందో దాని యొక్క విడ్త్ ఎంత, సారీ ఆ రివిటింగ్ జాయింట్ ఏదైతే ఉందో దాని యొక్క విడ్త్ ఎంత, B = 180 mm. సో దాని యొక్క విడ్త్ 180 mm. ఓకే, అండ్ ఒక రివిట్కి ఇంకొక రివిట్కి మధ్యన పిచ్ అంటారు దాన్ని, P = సో అది డిస్టెన్స్ ఎంత, దాని సెంటర్ నుంచి దీని సెంటర్కి 80 mm. అండ్ ఈ ప్లేట్ యొక్క ఎండ్ నుంచి ఈ ఫస్ట్ రివిట్ యొక్క సెంటర్కి ఎంత డిస్టెన్స్, 30 mm. ఓకే, అండ్ ఈ ప్లేట్ల యొక్క థిక్నెస్ ఎంత, 15 mm. సో ఇదంతా కూడా మనకి డ్రాయింగ్లో ఇచ్చారు, లేదు అంటే ప్రాబ్లంలో ఇస్తారు, దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు గివెన్ డేటాలో డయా ఆఫ్ రివిట్ D = ఎంత ఇచ్చారు మనకి, 20 mm. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చారు, టెన్జైల్ స్ట్రెస్ ఇచ్చారు. సో టెన్జైల్ స్ట్రెస్ లేదా షియర్ స్ట్రెస్ ఫస్ట్ రాసుకుందాము. సో షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు 94.5 N/mm². ఓకే, అండ్ టెన్జైల్ స్ట్రెస్ ఈక్వల్ టు, సో టెన్జైల్ స్ట్రెస్ ఈక్వల్ టు 150 N/mm². ఓకే, ఇంకేమి ఇచ్చారు, కంప్రెసివ్ స్ట్రెస్. సో కంప్రెసివ్
కంప్రెసివ్ స్ట్రెస్, లేదా దాన్నే మనం బేరింగ్ స్ట్రెస్ అని కూడా అంటారు. ఆర్ బేరింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు మనకి 212.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, సో ఇక్కడికి మనకి ఏదైతే ఇచ్చారో ప్రాబ్లంలో ఆ డేటా మొత్తం మనం రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది 3 కనుక్కోవాలి. సో 3 స్ట్రెస్లు ఇచ్చాడు కదా. సో షియర్ స్ట్రెస్ ఇచ్చారు, టెన్జైల్ స్ట్రెస్ ఇచ్చారు అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చారు. సో మనం ఈ 3 ఇచ్చారు కాబట్టి 3 యొక్క స్ట్రెంగ్త్స్ కనుక్కోవాలి. సో 3 స్ట్రెంగ్త్లు అంటే టెన్జైల్ స్ట్రెంగ్త్ ఎంత? ఓకే, టెన్జైల్ స్ట్రెంగ్త్ మనం కనుక్కోవాలి. ఓకే, దీన్నే మనం పీటీ అంటాం. ఓకే, షీరింగ్ స్ట్రెంగ్త్ ఎంత? పిఎస్ అంటాం. సో ఎందుకు కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ది మ్యాక్సిమం ఫోర్స్ అన్నారు. ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్. సో ఈ జాయింట్ ఎంత ఫోర్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే దీనిలో షీరింగ్ అవ్వచ్చు అండ్ టెన్సైల్ లోడ్ రావచ్చు లేదా కంప్రెసివ్ లోడ్ రావచ్చు. సో ఈ 3 మనకు ఫైండ్ అవుట్ చేస్తేనే సో అప్పుడు ఎంత లోడ్ మ్యాక్సిమం అది క్యారీ చేస్తుంది అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. ఓకే, సో షీరింగ్ స్ట్రెంగ్త్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ బేరింగ్ స్ట్రెంగ్త్ అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనమాట. సో బేరింగ్ స్ట్రెంగ్త్ మనం కనుక్కోవాలి. సో బేరింగ్ స్ట్రెంగ్త్ దాన్ని మనం పీబీ అంటాము. ఓకే, సో ఈ 3 మనం కనుక్కొని ఓకే అందులో ఏదైతే మ్యాక్సిమం వచ్చిందో దాన్ని మనం ఆ జాయింట్ ఏదైతే ఉందో అది క్యారీ చేస్తుంది అని మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ది ఏంటి? టీరింగ్ స్ట్రెంగ్త్ లేదా టెన్జైల్ స్ట్రెంగ్త్ అనొచ్చు. ఓకే, సో ఈ టీరింగ్ స్ట్రెంగ్త్ పీటీ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంది, అది మనం గుర్తుంచుకోవాలి. సిగ్మా టీ అంటే టెన్జైల్ స్ట్రెస్ ఇంటూ బి మైనస్ 3D ఇంటూ టీ. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. పీటీ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటూ బి మైనస్ 3D ఇంటూ టీ. ఇందులో ఈ స్ట్రెస్ తెలుసు, బి అంటే దీని యొక్క విడ్త్ అది తెలుసు, డి అంటే డయామీటర్ ఆఫ్ ది రివిట్ అది తెలుసు అండ్ టీ అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేట్ ఇది తెలుసు. సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. పీటీ ఈక్వల్ టు ఓకే సిగ్మా టీ ఎంత ఇచ్చారు? 150. సో బి ఎంత? 180 మైనస్ 3 ఇంటూ డయామీటర్ ఆఫ్ ది రివిట్ 20 ఇంటూ థిక్నెస్ 15. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్లయితే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. సో ఇదేంటి? టీరింగ్ స్ట్రెంగ్త్ ఆర్ టెన్జైల్ స్ట్రెంగ్త్. ఓకే, 2,70,000 న్యూటన్స్ వచ్చింది, లేదా మనం కిలో న్యూటన్స్లో కూడా మనము రాసుకోవచ్చు. రెండోది ఏంటి? మనకి షీరింగ్ స్ట్రెంగ్త్. సో షీరింగ్ స్ట్రెంగ్త్ దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో షీరింగ్ స్ట్రెంగ్త్ పిఎస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ షియర్ స్ట్రెస్ ఇంటూ πd స్క్వేర్ బై 4. ఓకే, సో దీని ఫార్ములా ఏంటి? పిఎస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ షియర్ స్ట్రెస్ ఇంటూ π ఇంటూ డి స్క్వేర్ బై 4. ఇక్కడ మనకి ఇందులో తెలియలేనిది ఏముంది? ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రివిట్స్. సో నెంబర్ ఆఫ్ రివిట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ డబుల్ రో ఇచ్చారు. సో 1 2 3 4 5 6. ఓకే, సో ఎన్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 6 అవుతుంది. అండ్ షియర్ స్ట్రెస్ తెలుసు, 5 వాల్యూ తెలుసు, డి డయామీటర్ ఆఫ్ ది రివిట్ తెలుసు. సో పిఎస్ ఈక్వల్ టు 6 ఇంటూ సో ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత? 94.5
5 ఇంటూ డి వాల్యూ ఎంత 20 స్క్వేర్ బై 4. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. సో అది 1,78,038 న్యూటన్స్ వచ్చింది. ఓకే, సో ప్రతి చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం ఎక్కువ అవుతుంది. సో అందుకోసమే ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బేరింగ్ స్ట్రెంగ్త్. సో రెండు మనం క్యాలిక్యులేట్ చేసాము, మూడోది బేరింగ్ స్ట్రెంగ్త్. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. సో బేరింగ్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు పీబీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిగ్మా సి ఇంటూ డి ఇంటూ టీ. ఓకే, సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఇక్కడ ఎన్ అంటే తెలుసు, నెంబర్ ఆఫ్ రివిట్స్, సిగ్మా సి అంటే కంప్రెసివ్ స్ట్రెస్, డి అంటే డయామీటర్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేట్. సో ఇప్పుడు పీబీ ఈక్వల్ టు 6 ఇంటూ సిగ్మా సి వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 212 ఇచ్చారు. సో ఫార్ములాలో మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఈ 212.5 212.5 ఇంటూ డి వాల్యూ డయామీటర్ ఆఫ్ ది రివిట్ 20 అండ్ టీ వాల్యూ సో 15. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 3,82,500 న్యూటన్స్. ఓకే, సో మనకి టీరింగ్ స్ట్రెంగ్త్ వాల్యూ ఎంత వచ్చింది 2,70,000 వచ్చింది. అండ్ పిఎస్ షీరింగ్ స్ట్రెంగ్త్ ఎంత వచ్చింది 1,78,000 వచ్చింది. అండ్ ఇది పీబీ బేరింగ్ స్ట్రెంగ్త్ 3,82,500 న్యూటన్స్ వచ్చింది. సో ఈ మూడిట్లో ఓకే, ఈ మూడిట్లో మనకి హైయెస్ట్ ఈ వాల్యూ వచ్చింది. ఓకే, లోయెస్ట్ ఈ వాల్యూ వచ్చింది. సో దాని తర్వాత ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి అంటే ఈ మ్యాక్సిమం ఫోర్స్ ఏదైతే ఉందో అది దాని నుంచి ట్రాన్స్మిట్ చేయాలి. అంటే ఏదైతే ఫోర్స్ దాని నుంచి వెళ్తే ఆ జాయింట్ ఫెయిల్ అవుతుందో, అంటే సపోజ్ మనం ఈ మూడిట్లో ఇది హైయెస్ట్ ఉంది కానీ ఈ షియర్ స్ట్రెంగ్త్ ఎంత వస్తే సో ఈ జాయింట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, అంతవరకు ఇది కెపాసిటీ అవ్వగలదు. సో అందుకోసమే దీన్ని మనం ఏమనొచ్చు అంటే కెపాసిటీ ఆఫ్ జాయింట్, అంటే లోయెస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఆ కెపాసిటీ ఆఫ్ జాయింట్ కింద రాసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఫోర్స్ ఈక్వల్ టు కెపాసిటీ ఆఫ్ జాయింట్. ఓకే, సో కెపాసిటీ ఆఫ్ జాయింట్ అంటే 1,78,038. సో చాలామంది అనుకోవచ్చు సో ఈ మూడిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో ఆ మ్యాక్సిమం మనం రాస్తున్నామో అనుకోవచ్చు. సో అది కాదు, మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఈ మూడిట్లో ఏదైతే మినిమం వచ్చిందో అది ఈ జాయింట్కి మ్యాక్సిమం ఫోర్స్ అవుతుంది, అదే కెపాసిటీ ఆఫ్ జాయింట్ అవుతుంది. సో దాన్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం రెండో పాయింట్ ఏం చేయాలి, ఎఫిషియన్సీ ఆఫ్ ది జాయింట్ కనుక్కోవాలి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది జాయింట్ మనం కనుక్కోవాలి అంటే సో దానికి యొక్క ఫార్ములా ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ ఆర్ కెపాసిటీ ఆఫ్ జాయింట్ బై స్ట్రెంగ్త్ ఆఫ్ సాలిడ్ ప్లేట్. అంతే కదా, ఆ ప్లేట్ ఏదైతే ఉందో దానికి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. సో అది కూడా కన్సిడర్ చేసుకోవాలి, సాలిడ్ ప్లేట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లేదా కెపాసిటీ ఆఫ్ జాయింట్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ ప్లేట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ ప్లేట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ ప్లేట్ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటూ దాని యొక్క లెంగ్త్
అండ్ దాని యొక్క థిక్నెస్. సో టెన్జైల్ స్ట్రెస్ ఎంత ఇచ్చారు మనకి 150 అండ్ దాని యొక్క విడ్త్ 180 ఇంటూ థిక్నెస్ 15. సో దాని వాల్యూ ఎంత వస్తుంది మనకి చేసుకుంటే 4,05,000 న్యూటన్స్ వస్తుంది. ఓకే, సో 4,05,000 న్యూటన్స్ మనకి ఈ సాలిడ్ ప్లేట్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రెంగ్త్. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది జాయింట్ ఎంత 1,78,038 బై స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాలిడ్ ప్లేట్ ఎంత వచ్చింది మనకి 4,05,000 న్యూటన్స్. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లైడ్ బై 100 మనం చేసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుంది 43.96% వస్తుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది ఈ జాయింట్ యొక్క ఎఫిషియన్సీ 43.96%. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసాము అంటే ఏదైతే మనం లోడు మినిమం వస్తుందో సో అది మ్యాక్సిమం ఫోర్స్ కింద వస్తుంది. సో అది అండ్ ఈ ప్లేట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, సో ఆ స్ట్రెంగ్త్ మనం కనుక్కున్నాము. సో ఇది బై ఇది వేస్తే సో మనకి ఆ జాయింట్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇది ఒక రివిట్ జాయింట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మ్యాక్సిమం ఫోర్స్ ఎంత విత్స్టాండ్ చేస్తుంది అనేది అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తే సో మాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో అలాంటి వీడియోలు ఎక్కువ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.